వీళ్ళందరినీ ఎంపీలందరినీ బీసీ ఎంపీలందరినీ ఎందుకు ఏకం చేయలేకపోయినావు? బీజేపీ బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్తున్నారు 42% ఇవ్వరని చెప్తున్నారు. అన్నప్పుడు నువ్వు బీసీ ప్రజల కోసం నువ్వు రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేయాలి. అది లేకుండా మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడడం సరికాదు. ఇయ్యలో తీరుమార మల్లన్న గారు నేను మాట్లాడాలని కాదు, మీరంతా ఏం చేస్తున్నారు? ఒక దిక్కు 18 నాడు బంధు కార్యక్రమం జరిగితే నువ్వు పోయి ఎక్కడికో మన ఏదో యాత్రలకు పోయావు. ఇదేంటి? బీసీల మీద మీకు ప్రేమ ఉందా, లేకుంటే బీసీల పేర్లు చెప్పుకొని మీరు అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నారా? ఇది అర్థం కావడంలే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని ఉంటే నువ్వు యాత్రలకు పోవాల్సిన అవసరం లేదు. 18వ తారీఖు నాడు కార్యక్రమంలో పాల్గొని నిన్ను నాయకత్వం వహించేది ఉండే. కానీ అది కాకుండా మరి వీళ్ళందరితో చేతులు కలిపావా? బీజేపీ వాళ్ళతో టీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావుతో చేతులు కలిపి ఈ కార్యక్రమంలో మనం పాల్గొనొద్దని మీరందరూ అనుకోని బంద్ అయినట్టున్నది. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నా. నేను కూడా సామాజిక ఉద్యమాలు చేసినోడిని, దళిత ఉద్యమాలు చేసినోడిని, తెలంగాణ ఉద్యమం చేసినోడిని. ఏ ఉద్యమం చేసినా చిత్తశుద్ధితో చెయ్యాలి, ఆ లక్ష్యంతో చెయ్యాలి. నీ జాతి ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా మీడియా ముందట. అంటే కపట ప్రేమ ఉందా మల్లన్న గారు నీకు? ఏమనంటే మన రెడ్డిని మాట్లాడతావు, ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడతావు, మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావు. మరి నువ్వెందుకు లేవయ్యా? నువ్వు ఎమ్మెల్సీగా నువ్వెందుకు లేవు అని అడుగుతున్నా. 18వ తారీఖు నాడు ఎందుకు బంధు కార్యక్రమం లేదు అంటే ఏంటి? మీరంతా కేటీఆర్, హరీష్ రావు, ఇటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్ మీరంతా ఏకమై ఈ బీసీలను మోసం చేయాలని చూస్తున్నారా? మీదికి చూడనేమో బీసీ ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు, బీసీ హక్కుల కోసం కొట్లాడినట్టు యాక్షన్లు చేస్తారు. ఎందుకయ్యా అంత పెద్ద కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం బంధు కార్యక్రమం పిలిపించినప్పుడు నువ్వెందుకు లేవని అడుగుతున్నా. అది తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా ముఖ్యమంత్రిని విమర్శించినంత మాత్రాన నువ్వు గొప్పనివి కాదు. అది గుర్తుపెట్టుకో. ప్రజలు గుర్తించాలి, అది గుర్తుపెట్టుకొని ఉద్యమం చేయాలి. ఇవాళ హరికృష్ణయ్య గారు ఒక దిక్కు బీజేపీ వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడతావు, ఒక దిక్కు కేటీఆర్ పక్కన పెట్టుకొని మాట్లాడతావు. మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేసి మాట్లాడాలి. అది నీ వ్యక్తిగతంగా ఉంటే నువ్వు కేసీఆర్ను కేటీఆర్ను ఎత్తుకో, వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు తిను, నీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు తింటారు. కానీ తెలంగాణ ప్రజలకు నీ మాటలకు సంబంధమే లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కూడా హరికృష్ణ గారికి సంబంధం లేదు. ఇయాలో నీవు మాట్లాడే ముందు ఇయాలో మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకొని, మా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా కులగణన చేసి మరి అందరికీ సామాజిక న్యాయం జరగాలని లక్ష్యంతో 42% రిజర్వేషన్ పెట్టాడు. కామరెడ్డి డిక్లరేషన్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, ఈ బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు. ఆ పిలుపును అనుసరించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కులగణన చేయించాడు. దాని కమిషన్ వేశాడు. అదేవిధంగా క్యాబినెట్ తీర్మానం చేయించాడు. అసెంబ్లీ తీర్మానం జరిగింది, గవర్నర్కు పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. ఇంకేంటయ్యా, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతున్న పనంతా చేసింది కదా. మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటేనే కదా ఇదంతా జరిగింది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినరా, గవర్నర్లకు పంపినరా? ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఎక్కడ చేయలేదు కదా.
ఈ ముఖ్యమంత్రి గారు ఎస్సీల మీద, బీసీల మీద, ఎస్టీల మీద వీళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం ఖచ్చితంగా జరగాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాడు. అందుకోసమే ఎస్సీ వర్గీకరణ చేశాడు. 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇయాలో ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు కూడా న్యాయం జరగవలసిందే అని చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు పోతుంటే మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు 18 తారీఖు నాడు మరి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మా క్యాబినెట్ మంత్రులంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా మరి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ లో ఉన్న నాయకుల చిత్తశుద్ధి. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఆయన తల్లడిల్లిపోతున్నాడు. ఖచ్చితంగా నా బీసీ సమాజానికి న్యాయం జరగవలసిందే, నా బీసీ ప్రజలకు సామాజిక న్యాయం జరగవలసిందనే లక్ష్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో